గురుగారు, ఈ వారం తులారాశి వారికి ఎలా ఉంది? తులారాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయి. ఏకాదశంలో కేతువు, 9లో గురు శుక్రులు, 6లో శని భగవానుడు. శుభ ఫలితాలు సాధించడానికి కాలం సహకరిస్తుంది. విజయం చేరులోనే ఉన్నది. ఏకాగ్రతతో పనులు మొదలుపెట్టండి. లక్ష్యం వైపు అడుగులు వేయండి. నిరంతర సాధన విజయాన్ని ప్రసాదిస్తుంది. మీ ధర్మం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో చెడు ఊహించవద్దు. ఆత్మవిశ్వాసం సర్వప్రధానమని గమనించండి. ప్రధాన కార్యక్రమాల్లో శాంతంగా మౌనంగా ముందుకు సాగండి. వివాదరహితంగా స్పందించడం చాలా మంచిది. సమిష్టి కృషి విజయాన్ని ఇస్తుంది. ఉద్యోగంలో ఇతరుల విషయాల్లో కలగజేసుకోకుండా మీ పనులపైన మీరు దృష్టి నిలపండి. ఎప్పటి పనులు అప్పుడే చేయండి. వాయిదా వేయకుండా మీ బాధ్యతలను మీరు జాగ్రత్తగా పూర్తి చేయండి. ఎంత ఏకాగ్రతతో పనిచేస్తే అంతకు రెట్టింపు ఫలితం వస్తుందని గమనించండి. తోటివారి నుండి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది. శాంతంగా సంభాషించడం ద్వారా మంచి జరుగుతుంది. ఇదే విధంగా వ్యాపారంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగాలి. ఎందుకంటే ఇబ్బందులు గోచరిస్తున్నాయి. తెలివిగా వ్యవహరించి సమయస్ఫూర్తితో ముందుకు సాగటం ద్వారా మంచి జరుగుతుంది. ఆర్థిక పరంగా విశేషమైన శుభాలు గోచరిస్తున్నాయి. తులారాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? తులారాశి వారు ఈశ్వర ధ్యానం చేయటం మంచిది. తులారాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే వారికి బాగుంటుంది గురుగారు? ఈశ్వర సందర్శనం మేలు చేస్తుంది. వారు ఎటువంటి దానాలు చేయాలి? దానాలు అవసరం లేదు.